ఆకుల సాంసరావు బుద్ధాల రామారావు గారు, రత్న కుమార్ గారు. కట్టా శ్రీహరి గారు, అన్నమనేని ప్రసాద్ గారు, అదే అన్నమనేని వాళ్ళు ఇచ్చింది ఆపోజిట్ వాటిని రాష్ట్రపతి అడిగాడు సంచి ఏంటంటే ఐదే ఉన్నాయి. అన్నా రామారావు అన్నా బుద్ధాల వెంకటరామరావు గారు, పొంగూరు నాయుడు గారు, సార్ నాయుడు గారు, అధ్యక్షులు నాయుడు గారు, పొంగూరు కళా పరిషత్తులు పెద్దగంజాల గిరిగారు, న్యాయ నిర్ణేతలు మానవ సత్యనారాయణ గారు, రామాంజన్ గారు, విశ్వనాథభూషణ్ గారు,
లేకపోతే ఇచ్చారు వీళ్ళమ్మ రాంబాబు అందరికీ నమస్కారం. ఈరోజు రెండవ రోజు కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నాం. శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని మన కరతాళదళం మధ్య వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మామూలుగా అయితే నాటికి తర్వాత సార్ స్పందన ఉండాలి. సార్కి అనివార్య ఫోన్ వచ్చింది సీఎం గారిని కలవాలని దాని కాబట్టి ముందుగానే సార్ యొక్క స్పీచ్ కోసం మనం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాం. ఇప్పుడు లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వర కళా పరిషత్ 9వ వార్షికోత్సవం సంవత్సరం. దీని సందర్భంగా 8 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రేక్షకుల ఆదరాభిమానంతోటి అంకమ్మ తల్లి ఆశీస్సులతోటి నిర్విఘ్నంగా జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా ముందు కూడా మీ అందరి ఆశీస్సులు ఉంటే ఇంకా ఎన్నో సంవత్సరాలు ఈ పరిషత్తుని నిరాఘాటంగా జరుపుతూనే ఉంటాం. ఈ పరిషత్తును ఉద్దేశించి నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారి స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి వారి సౌజన్యంతో లావు వెంకటేశ్వర్లు అండ్ కల్లూరు నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా తెలుగు రాష్ట్రాల 9వ ఆహ్వాన నాటికల పోటీలుకి వచ్చినటువంటి పెద్దలందరికీ, ప్రేక్షక దేవుళ్ళకి, ముఖ్యంగా మా చిన్నారులు ఎక్కువ మంది వచ్చారు. యూత్ కూడా కాకుండా బాలికలు రావటం పరిషత్తుకి చాలా 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 అభినందించదగ్గ వచ్చిన వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లతో మనం స్వాగతం పలుకుదాం. ఎందుకంటే వాళ్ళే రేపటి అద్భుతమైన నటీనటులు. ఇందులో ఏ రామారావు గారు ఎవరున్నారో, బాలయ్య బాబులు ఎవరున్నారో కాబట్టి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ పరిషత్ కార్యవర్గాన్ని ఒక్కసారి అభినందిస్తూ అధ్యక్షులు శ్రీ పోపూరు నాగేశ్వరరావు గారు, మరి గౌరవాధ్యక్షులు శ్రీ ముద్దన రాఘవయ్య గారు, గౌరవ సలహాదారులు ఆత్మీయులు మంచి దర్శకులు శ్రీ జరుగుల రామారావు గారు, ఉపాధ్యక్షులు శ్రీ కొల్లా శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి రచయిత, దర్శకుడు, ప్రయోక్త, నటుడు, అనేక నంది బహుమతులతో పాటుగా తన యొక్క శైలిలో నాటక రంగానికి ఒక వెలుగుగా ప్రకాశిస్తున్నటువంటి మన చెరుకూరి సాంబశివరావు గారు, అలాగే సంయుక్త కార్యదర్శి శ్రీ పోపూరి శివరాంప్రసాద్ గారు, కోశాధికారి శ్రీ బండారు రాంబాబు గారు, సభ్యులు శ్రీ కొరపాటి రామారావు గారు, సభ్యులు శ్రీ చిన్నపాటి సురేంద్రనాథ్ గారు, సభ్యులు శ్రీ పోపూరి సుధీర్ గారు, వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు, నా హృదయపూర్వక నమస్సులు తెలియపరుచుకుంటూ పరిషత్తు పోపూరి నాగేశ్వరరావు గారు నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన కమిట్మెంటు, ఒక పద్ధతి చేయాలనేటువంటి ఎక్కడ రాజీ పడని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజీ పడిన మనస్తత్వంతో పరిషత్తు నిర్వహించటం, అనేక పరిషత్తులకి ఏ కార్యక్రమానికైనా తను వెళ్ళటం, అక్కడ అండగా నిలబడటం, ఇవన్నీ నేను స్వయంగా చూస్తున్నటువంటి అంశాలు. ఇటువంటి కార్యదక్షత కలిగినటువంటి కార్యశీలులు ఈ నాటక రంగంలో ఉన్నంతకాలం నాటకానికి ఏం భయం లేదు.
మళ్ళీ మనకి నాటక వైభవం, కళా వైభవం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, కూటమి ప్రభుత్వంలో ఒక కళాకారుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపిస్తే, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మోడీ గారు, వీళ్ళందరూ కూడా మన కళలకి ఆరాధ్యులు, ప్రోత్సాహంలో వెనుకడుగు వేయని వారు. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలనలో ఇచ్చిన వైభవాన్ని మళ్ళీ ఈ పరిపాలనలో పునర్వైభవంగా తీసుకొచ్చారు. మధ్యలో ఒక 5 ఏళ్ళు మనం ఎలాంటి ప్రోత్సాహం లేకుండా ఇబ్బంది పడ్డాం. కానీ మొన్న ఉగాది పురస్కారాలు కానివ్వండి, హంస అవార్డ్స్ కానివ్వండి, మన కందుకూరి పురస్కారాలు కానివ్వండి, కొన్ని వందల పురస్కారాలు కళాకారులు దక్కటం పరిపాలన వైభవానికి చిహ్నం. ఏ రాష్ట్రంలో అయితే కళాకారులు, కవులు, కళలు విలసిల్లుతాయో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది ఆర్యోక్తి. అటువంటి పరిపాలన దక్షుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారికి రేపు జన్మదినం. ఆయన పుట్టినరోజు రేపు. ఆ ముందు రోజు మీ దగ్గరికి రావటం, నేను రేపు ఆ కార్యక్రమాలు నాకు కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను మా సాంబశివరావు గారు రిక్వెస్ట్ చేశాను. నేను ముందు మాట్లాడి వెళ్ళిపోయా, ఆ అవకాశం నాకు ఈ స్వామి అని చెప్పి అడిగాను. మన్నించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మంచి మౌనంగా ఉంటే చెడు రాజ్యం వెళ్తుంది. మంచి జరిగినప్పుడు ఆ మంచిని గురించి మనం మాట్లాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి దయచేసి పెద్దలారా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారో మనందరూ చూస్తూనే ఉన్నాం. కనీసం ఒక 5-6 నెలల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. అటువంటి మార్పులను మనం స్వాగతిస్తూ ఆయనకి రేపు జన్మదిన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలతో వాట్సాప్లో కావచ్చు, ఎలాగైనా ఆయనకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుదామని చెప్పేసి సవినయంగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే వెనకాల నాటికలు ఉన్నాయి, 3 నాటికలు ఉన్నాయి, 4 ఉన్నాయి. మీరందరూ నాటికలు చూడటానికి వచ్చారు. నాటికలను చూసి దిగ్విజయం చేయండి. మళ్ళీ వచ్చేయండి, నేను వస్తాను. సృజనాత్మకత సమితితో పాటు నాటక అకాడమీ కూడా ఫండింగ్ ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉంటాము అని చెప్పేసి సవినయంగా తెలియపరుచుకుంటూ వస్తాను. ఎందుకంటే ఆయన రేపు ఒక పాట రిలీజ్ చేశాను, ఒకటే లైన్ పాడి మీకు వినిపిస్తాను. ఇది సమంజసం అని అనిపిస్తే చప్పట్లు కొట్టండి, లేకపోతే కాముగా ఉండండి. పుడతారు మానవులు ఎందరో, చరిత్ర సృష్టిస్తారు కొందరే. సంక్షేమం శ్వాసగా, అభివృద్ధి సాక్ష్యంగా, తిరుగులేని చరిత్రను సృష్టించిన దార్శనికుడు చంద్రబాబు జన్మదినం, తెలుగు జాతి పర్వదినం. పుడతారు మానవులు ఎందరో. ఆ పాటిస్తాను, ఇక్కడ రేపు రిలీజ్ చేస్తారు. ధన్యవాదాలు. పరిషత్తుకు అందించినందుకు పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చైర్మన్ గారికి మరి శాల్వతో సత్కరించవలసిందిగా మా వేదిక అధ్యక్షులు మొత్తవరపు సురేష్ బాబు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మెమోంటో అందించవలసిందిగా పొన్నూరు కళా పరిషత్ ఆకుల సాంబశివరావు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకొక లైట్ ఉంది. షీల్డ్ అందించవలసిందిగా సాంబశివరావు గారిని కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే
నాటిక ప్రారంభమవుతుంది. జనరల్ భోగీలు. థ్యాంక్ యూ. పప్పు నాగేశ్వరరావు గారు కూడా అందరూ. ఆ తర్వాత శివుడిని బహుకరించవలసిందిగా దిరిశాల శ్రీనివాసరావు గారు అందరూ పాల్గొనండి. ఈ అరుదైన గౌరవాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నా కానీ సార్ ఒక్కసారి వరగాని రావాలి సార్, మీరు ఆ నాటికలు చూడాలని మేము తీసుకొచ్చినందుకు, మీరు సత్కరించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మా పరిషత్తుకి విచ్చేసి మమ్మల్ని అభినందించినందుకు మీకు ఇది సందర్భమో అసందర్భమో నాకు తెలియదు, కానీ ఒక అవకాశం మాత్రం. రేపు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. వారికి మన అందరి తరఫున అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. గట్టిగా చప్పట్లు. ఈనాటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా 20 నిమిషాలే సభా కార్యక్రమం ఉంటుంది. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ అన్నమనేని ప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి ఆంధ్ర నాటక కళా పరిషత్, వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ బుద్దాల వెంకటరామారావు గారు అధ్యక్షులు, నాటక పరిషత్తు సమాఖ్య. ఆ తర్వాత మరో ఆత్మీయ అతిథి డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు, వేదిక అధ్యక్షులు. ఎం రత్నకుమారి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జాస్టి మోహన్ రావు గారు, వేదిక ఉపాధ్యక్షులు మరియు శ్రీకారం రోటరీ క్లబ్ పరిషత్ అధ్యక్షులు వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. బుద్దాల వెంకటరామారావు గారు, సభను నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు శ్రీ అన్నమనేని ప్రసాద్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్సులు. తెలుగు నాటక రంగం ఈరోజు ప్రాంగణంలో కనిపిస్తుంది. ప్రేక్షకులు, నాటకాభిమానులు ఎందరో ఇచ్చేశారు. అలాగే ఈ చుట్టుపక్కల జరిగే పరిషత్తుల అధ్యక్షులు, కార్యదర్శులు, ఆ కార్యవర్గ సభ్యులు ఇలా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి చూసి ఆనందించడం, నాటకాలను సెలెక్ట్ చేసుకోవటం మంచి సాంప్రదాయం. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీమణి మోపర్తి రతన్ కుమార్ గారికి సన్మానం పెట్టారు. అది అభినందించాల్సిన విషయం. ముందుగా ఈరోజు నాటికలు 4 ఉన్నాయి. చాలా టైం కూడా అయిపోయింది. కాస్త కార్యక్రమాన్ని త్వరగా ముగిస్తాం. వేదిక చుట్టుపక్కల పరిషత్తులన్నీ కలిపి వేదిక పేరున ఒక కొత్త సమాఖ్యను ఏర్పాటు చేసి ఆ పరిషత్తుల వారితో సంప్రదింపులు జరిపి మంచి నాటకాలను సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చినటువంటి పెద్దలు ముత్తవరపు సురేష్ బాబు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. ఈ నాటకోత్సవాలకు ఇచ్చేసిన మహిళా సోదరిమణులకు, సోదరులకు అందరికీ, అలాగే కళాభిమానులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షుల వారికి, అదేవిధంగా అసమానగ్రహ రత్కుమార్ గారికి, మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. 4
నాటకాలను సందర్భంగా త్వరగా ముగించమని చెప్పారు. ముఖ్యంగా రెండు విషయాలు. ఈ కళా పరిషత్ నిర్వహణలో మన పోపూరు నాగేశ్వరరావు గారు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. ఒక నెల నుంచి ప్రత్యేకంగా దీనికోసం దాన్ని కేటాయించి ఈ నాటకోత్సవాలను విజయవంతం చేయడం కోసం 24/7 24 గంటలు కష్టపడ్డ వ్యక్తి నాగేశ్వరరావు గారు. ముఖ్యంగా నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా మీరందరితో పాటు మేము కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కార్యదర్శి చిరుకూరు సాంబశివరావు గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నాటకోత్సవాలు విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. వెంటనే ధన్యవాదాలు సురేష్ బాబు గారు. జాస్తి మోహన్ రావు గారు శ్రీకాళం కళా పరిషత్ అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఉన్న ఆశీనులైనటువంటి ప్రేక్షకులకు కూడా నమస్సులు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు నిర్మించాలంటే ఎంత కష్టతరమైంది దాదాపు అందరికీ తెలుసు. మరి గత 8 సంవత్సరాలు 9వ సంవత్సరం ఇక్కడ వర్గాల్లో విజయవంతంగా 9వ సంవత్సరం నిర్వహిస్తున్నారు. మరి ఈ పరిషత్తులు నిర్వహించాలంటే ఒకటి ఈ పరిషత్తుల్ని ఆదరించేటువంటి కళా పోషకులు కావాలి, పరిషత్తుల్ని ఆదరించేటువంటి ప్రేక్షకులు కావాలి. రెండు కావాలి, పోషించే వాళ్ళు కావాలి, ఆదరించే వాళ్ళు కావాలి, ఇద్దరు కావాలి. అప్పుడు తప్పకుండా ఈ పరిషత్తులు విజయవంతం అవుతాయి. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా కానివ్వండి, అన్నీ మరి ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇలాంటి ఉన్నటువంటి వాటి ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిషత్తులు నిర్వహించడం మరి చాలా కష్టతరమైన అంశం. 9 సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంతంలో నిర్వహిస్తారంటే మనం ఇక్కడ పరిషత్తు కార్యనిర్వహణానికి మనందరం కూడా అభినందనలు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ పరిషత్తుల్ని విజయవంతంగా నిర్వహించాలంటే మరి పోషకులు ఉండాలి, ఆదరించే వాళ్ళు పోషకులు వస్తున్నారు కానీ ఆదరించే వాళ్ళు బాగా రావాలి. ముఖ్యంగా స్త్రీలు అందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఈ నాటికల్ని, ఎందుకంటే ఈ నాటికలన్నీ కూడా మన దైనందిన జీవితంలో చూస్తున్నటువంటి సామాజిక అంశాల మీద ఆధారపడిన నాటికలు. మనం సీరియల్స్ చూస్తుంటాం, సినిమాలు చూస్తుంటాం, అవి మనం చూస్తుంటే అవి మన సంబంధం లేని అంశాలు చూస్తుంటాం. చాలా సీరియల్స్లో స్త్రీలను పెద్ద ఇలాగా చూపిస్తున్నారు. సహజంగా అలాంటి సంఘటనలు ఉండవు మనకి. అవి వాస్తవానికి దూరంగా ఉండే అంశాలు, ఇవి వాస్తవానికి దగ్గరగా ఉండే అంశాలు. నాటికలు మనకి దైనందిన జీవితంలో దగ్గరగా ఉండే అంశాలు, సామాజిక అంశాలతో కూడుకున్న అంశాలు. అప్పుడు ఇలాంటి వాటిని మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా మరి ఇది విజయవంతంగా మరి నిర్వహించాలంటే మీరు తప్పకుండా ఆదరించాల్సిన అవసరం ఉంది. అలాగే కళ ఇలాంటి ఆ నాటకాలని విజయవంతంగా నడపడానికి పోషించేటువంటి కొంతమంది వాళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలా వస్తే తప్పకుండా విజయవంతంగా నడుస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు మోహన్ రావు గారు. ఈ పరిషత్తుని 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యవర్గ సభ్యులకి వాళ్ళు కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేస్తున్నారు. ఇష్టం ఉన్నప్పుడే పరిషత్తు దిగ్విజయం అవుతుంది. ఈ పరిషత్తు 9 సంవత్సరాలు కాకుండా 90 సంవత్సరాలు అలాగా హాయిగా బ్రహ్మాండంగా నడవాలని కోరుకుంటూ వెంటనే ఈనాటి మన సన్మాన గ్రహీత శ్రీమతి మోపర్తి రత్నకుమారి గారికి ఆ కార్యక్రమాలని ఆ కుర్చీ ఏర్పాటు చేయండి. రత్నకుమారి గారి గురించి 4 మాటలు. 1999లో నంది అవార్డ్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1999 సంవత్సరం నుండి 2005 సంవత్సరం వరకు వరుసగా 6 సంవత్సరాలు నంది అవార్డ్స్ ఉత్తమ నటిగా తీసుకున్న మహానటి. అది ఇప్పటికీ మన రాష్ట్రంలో రికార్డు. వరుసగా 6 సంవత్సరాలు నంది అవార్డు ఎవరూ తీసుకోలేదు. తరువాత 6 సంవత్సరాల తర్వాత ఆమె నాటకాలు మానేసింది. కుమార్తె చదువులు పూర్తి చేయాలని, ఉద్యోగం చేయించాలని చేస్తూ ఆ కుమార్తె కూడా వెటర్నరీ డాక్టర్ అయింది. ఇప్పుడు అడిషనల్
డైరెక్టర్గా వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. రతన్ కుమార్ గారికను మన వారి మామగారు మోపర్తి పున్నయ్య చౌదరి గారు. మన సమితిలు ఎప్పుడు పుట్టినాయో, సమితిలు పుట్టిన దగ్గర నుంచి సమితిలు ఆగిపోయేంత వరకు ఆయన మద్దిపాడు సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇంకొకటి, మోపర్తి పున్నయ్య చౌదరి గారికి మన ఎన్టీ రామారావు గారికి ఇద్దరికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా రామారావు గారు పనిచేస్తున్నప్పుడు ఆయన సబ్ రిజిస్ట్రారే అక్కడ. అదే ఇద్దరు అనుకొని నేను భూస్వామిని, నాకు ఈ ఉద్యోగం ఎందుకని ఆయన అంటే, నాకు ఇక్కడ ఈ కార్యక్రమాలు నచ్చటం లేదని ఎన్టీ రామారావు గారు అనుకొని ఇద్దరు కలిసి ఒకేసారి రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఆ ఉద్యోగాల నుంచి. ఆ సంబంధం ఉంది. తరువాత ఎన్నో నాటకాలు దాదాపు ఆంధ్రదేశంలో పేరున్న నాటకాలన్నింటిలో ఉత్తమ నటిగా నటించి ఆ నాటకానికి ప్రజల ఆదరణ బహుమతులు రావటానికి దాదాపు 70% ఆమె కారణం, ఆమె నటనే కారణం, ఆమె యాక్షనే కారణం. దాంతోనే ఆ నాటకాలన్నీ పేరు వచ్చాయి. బ్రహ్మాండమైనటువంటి నటీమణిగా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత కుటుంబ పరంగా చూస్తే ఏకైక కుమార్తె అరుణ కుమారి, వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. అల్లుడు కూడా మన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి దగ్గర బంధువు అల్లుడు. ఆయన ఒక పెద్ద కాంట్రాక్టరు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక నటీమణిగా ఉంటూ కుటుంబాన్ని మంచి వైపు, ఆదర్శాల వైపు ఉన్నతంగా తీర్చిదిద్దటంలో ఆమె పాత్ర ఎంతో ఉన్నదని చెప్పడం కోసం చెప్తున్నాను. అలాగే దాదాపు అన్ని నాటకాల్లో అన్నిసార్లు ఉత్తమ నాయకుడు నటిస్తూ ఈ గత 15 సంవత్సరాలుగా నాటకాలు దాదాపు మానేసింది కుటుంబ పరంగా బాధ్యతల వల్ల. మరలా గత 2 సంవత్సరాలుగా నాటకాలు మొదలుపెట్టి ఉత్తమ నటిగా అనేక పరిషత్తులో బహుమతులు అందుకున్న నటీమణికి, ఆ నటీమణిని ఇక్కడ సత్కరించాలని వీళ్ళు భావించటం ఈ పరిషత్తుకి అదృష్టం. ఈ పరిషత్తులో సన్మానం చేయించుకోవటం ఆ నటీమణికి అదృష్టం. ఆ నటీమణికి ఈ పరిషత్తు వారు వెంటనే సత్కార కార్యక్రమాలు ప్రారంభించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ముందుగా దుశ్శాలతో, అలాగే పూలమాలతో అన్నమనేని ప్రసాద్ గారు వచ్చారు. టోపీ అలంకరించవలసిందిగా మోహన్ రావు గారిని కోరుతున్నాం. మోహన్ రావు రండి. శ్రీనివాస గారు రండి. నిమ్మంటారు బహుకరించవలసిందిగా కోరుతున్నాం. రత్నకుమారి గారంటే మేము వదిన అని చక్కగా పిలుచుకుంటాం. ఎందుకంటే ఎడ్లపాడుతో ఉన్న సంబంధం ఆమెకి, ఎడ్లపాడు ఆడపడుచుగా ఆమె ట్రీట్మెంట్ చేస్తుంటాం. ఎడ్లపాడుతో దాదాపు 10 సంవత్సరాల అనుబంధం. హాలికులు సేవమ్మ అనే నాటిక ఎడ్లపాడు నుంచి ఆడితే వెళ్ళిన ప్రతి చోట ప్రైజే. ఆమె డబ్బులు ఎప్పుడు అడగలేదు, డబ్బులు ఉన్నాయా లేవని అడగలేదు. లారీల్లో ప్రయాణం చేసింది, బస్సుల్లో ప్రయాణం చేసింది. తను ఎప్పుడు కూడా రెమ్యునరేషన్ నాకు ఎంత ఇవ్వమని ఎప్పుడు అడగలేదు. అలాంటి ఉత్తమ రాను రత్నకుమారి. మేము చక్కగా ఆమెను వదినమ్మ అని పిలుచుకుంటాము. అలా కొంచెం ఎడ్లపాటి ముత్వర పద్మారావు గారు, ముత్వర రామారావు గారు, ఎందుకంటే ఎడ్లపాటి జరుగుల రామారావు గారు, ఎందుకంటే ఆవిడికి మేము చేద్దాం అనుకునే సమయంలో మాకంటే ముందుగా ఇక్కడ చేశారు. మా వదిన కాస్త మేము గుర్రం మీద ఊరేగించాలనుకున్నాం ఎడ్లపాడులో. నెక్స్ట్ ఇయర్ చక్కగా గురువుగారు వచ్చారు. ఎడ్లపాటి టీము అందరూ వచ్చి ఒక్కసారి చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. సుందరి గారి టీము, ఎందుకంటే చాలా గొప్ప అనుబంధం ఎడ్లపాడుతోటి. ఆమె రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే ఒక ఎడ్లపాడు ఒక ఎత్తు. ఆమె కూడా ప్రత్యేకమైన అభిమానం. అర్ధరాత్రి అపరాత్రి వచ్చిన నిరభ్యంతరంగా వచ్చి ఇంట్లో వండుకొని తినే స్వతంత్రం గల వ్యక్తి రత్నకుమారమ్మ. ముత్తువర పద్మారావు గారు, ఈయన వీళ్ళిద్దరు జంట అండి. నాకు అన్నయ్య, మా వదిన. చాలా గొప్ప ప్రైజ్లు ఇద్దరు చాలా చోట్ల తీసుకున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. సాంబు
వీరికి నగదు పురస్కారం 10,000 రూపాయలు మరి సురేష్ బాబు గారు హనుమనే ప్రసాద్ గారి చేతుల మీద. కొద్దిగా అభినందించిన కరతాళతలతో ఎవరు కూర్చున్నారు? అయిపోయింది సార్ కూడా. ఒకసారి అందరూ నిలబెట్టి ఫోటో తీసుకుంటారండి అందరూ. ముందుగా సభాధ్యక్షుల వారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన ప్రేక్షకులకు, కళాకారులకు, కళాభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత ఘనంగా సత్కరించినందుకు ఈ కళా పరిషత్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా గురించి అందరూ చెప్పేశారు, ఇక నేను చెప్పాల్సిందంటూ ఏమీ లేదు. కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంతవరకు నేను నటించిన సమాజాల వారికి, రచయితలకు, దర్శకులకు గొప్ప గొప్పగా దర్శకుల దగ్గర చేసే అదృష్టం నాకు కలిగింది. అంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆ కళామ తల్లికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ అన్ని అమ్మ క్యారెక్టర్లే నేను చేయగలిగాను. అలాంటి అదృష్టం నాకు ఇచ్చినందుకు రచయితలకు, దర్శకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరి దగ్గర చేశారు. సరే 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 అలాగే అలాగే. చిన్న పాటలంటే అన్ని సినిమా పాటలు అన్నీ ఉంటాయి. కానీ అమ్మ గురించి ఒక చిన్న పాట పాడతాను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అది నేను చేసింది కాదు, అంటే మనకి సినిమాలో పాటే అనుకుంటున్నాను, తెలియదు నాకు కరెక్ట్గా. పాడి వినిపిస్తాను. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులో ఉండనన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి చచ్చిన శవమని సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం గారికి షీల్డ్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ రండి, పెద్దలను పట్టుకోండి. అందరూ పోపర్ నాగేశ్వరరావు గారు అందరూ అందరూ పట్టుకోండి. నాగేశ్వరరావు గారు రండి. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. పూలమాలతో సత్కరించవలసి. తర్వాత షీల్డ్ బహుకరించండి.
అన్నమనేని ప్రసాద్ గారికి అన్నమనేని రవి గారు శాల్వాతో సత్కరించండి. రాఘవ గారు, పోపూరు శివరామప్రసాద్ చూడదాడితో సత్కరించవలసిన కోరుతున్నాం. పర్లేదు. రాంబాబు గారు రండి. క్షీణిస్తాడు మన షీల్డ్తో పౌరించవలసిందిగా శివరామప్రసాద్ గారు సంయుక్త కార్యదర్శి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించాం.